హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఈరోజు నేను మా పిల్లల కోసం అయితే కాజు పకోడీ చేస్తున్నా. ఎలా చేస్తున్నా ఒకసారి చూసి ట్రై చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు ఒకరు పెడితే తెచ్చి మా పిల్లలకి ఇచ్చిన, అవి బాగున్నాయి, మాకు కూడా కావాలన్నారు. సరేలే అని అయితే నేను అదే విధంగా సేమ్ చేసిన. కాజు తెచ్చుకొని మంచిగా గడిగా అయితే అవి ఒక 5-6 గంటలు నాననివ్వాలి. నానితే మంచిగా అవి ఇప్పుకుంటాయి కూడా. అవి గిల్లేటందుకు పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏం లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 సార్లు కడుక్కొని వడగట్టుకొని ఒక వేరే గిన్నెలు వేసుకొని దాంట్లో మన 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లంతా బియ్యం పిండి వేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం అంతా కరివేపాకు కట్ చేసుకొని వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. దాంట్లో నీళ్ళు అవసరమా లేదా అని చూసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ చిక్కగా చేయొద్దు దీన్ని అయితే. తర్వాత నూనె వేసుకొని పకోడీ చేయాలి. పకోడీ చేసినాక గంట తీసుకొని కొంచెం సేపు ఇట్లా అనాలి, కలపాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి సర్వ్ చేసుకోవాలని. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి సర్వ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అందరికీ గిఫ్ట్ ఇవ్వండి, మాకు బాగుంటుంది. సర్ప్రైజ్.